నా స్ట్రైట్ ప్రశ్న ఒకటి మేడం, అమరావతిలో ఇప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఎంతో కొంత అందుబాటు ధరలో దొరుకుతుంది. ఓకే, కొనుక్కోండి. ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి, రేట్ వస్తుంది. ఎప్పుడైనా ఒకటండి, చేతిలో డబ్బులుండి అంటే ఇన్వెస్ట్ చేయడానికి తగిన డబ్బులు చేతిలో ఉంటే గనక భూమి మీద పెట్టిన డబ్బు మట్టుకు ఎక్కడికి పోదండి. ఒకవేళ అయితే ఒక్కొక్కసారి ఇప్పుడు మొన్న అయినట్లు అనుకోని కారణాల వల్ల 5 సంవత్సరాలు స్ట్రక్ అయింది, కానీ భూమిని అయితే ఎవరు ఎత్తుకెళ్ళలేదుగా. భూమి అక్కడే ఉంది, పెట్టిన కొంతమంది వెయిట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా బాగుంది, భయపడ్డ వాళ్ళ పరిస్థితి కొంత. ఇప్పుడు 34,000 ఎకరాలు, అది 34,000 ఎకరాలు అక్కడే ఉందిగా. ఇప్పుడు ఇతనేమి ఎవరో హనుమంతుడు ఏదో పర్వతాన్ని లేపి తీసుకెళ్ళినట్టు ఎవరో తీసుకెళ్ళలేరుగా భూమిని. భూమి అక్కడే ఉంది కదా, మరి అక్కడే ఉన్న భూమి ఎక్కడికి పోతుంది? కాకపోతే కాస్త ఆలస్యం అవుతుంది. అదే ఈ పాటికి ఇందాక నేను అన్నట్లు వినియోగంలోకి వచ్చిన కొద్దీ ట్రాన్సాక్షన్స్ అవుతాయి, ట్రాన్సాక్షన్స్ అయిన కొద్దీ రేట్లు పెరిగేవి. అది జరగలా, ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే డబ్బులు ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోండి, 4 సంవత్సరాలు వెయిట్ చేయండి. ఇప్పుడు మనం బ్యాంకులో పెట్టామనుకోండి, డబ్బు ఉంది మన దగ్గర, బ్యాంకులో పెట్టామనుకోండి, ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారు? 7.5%. మ్యాక్సిమం సీనియర్ సిటిజన్స్ 8.1%, 8.2% ఇంట్రెస్టే కదా వస్తుంది. మీరు ఒక ల్యాండ్ కొని పెట్టుకోండి, బ్యాంకులో డబ్బులు పెట్టామనుకోండి, మీరు నిశ్చింతగా కూర్చోండి. 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఖచ్చితంగా 24% ఇంట్రెస్ట్ గ్యారంటీగా వస్తుంది, లేదు 36% వస్తుంది. అంతకంటే తక్కువ అయితే అవ్వదుగా, రేట్ అయితే తగ్గదుగా. ఇప్పుడు మీరు బ్యాంకులో పెట్టారనుకోండి, వడ్డీకి ఇన్కమ్ ట్యాక్స్ వేస్తాడా? ఇప్పుడు జిఎస్టీలు వచ్చినాయా కొత్తగా, ఇవన్నీ పోతే మీకు ఏం మిగులుతుంది? ఏమీ మిగలదు. అందుకని మీరు దయచేసి ల్యాండ్ మీద పెట్టుకోండి, ఎక్కడికి పోదు. ఇవాళ పాత రోజుల్లాగా కబ్జాలు అవుతాయి అట్లాంటి భయం కూడా ఏమీ లేదు. ఇవాళ ఫోటో సిస్టమ్ వచ్చేసింది, ఆధార్ లింక్ అయిపోయింది ప్రతి ప్రాపర్టీకి. ఏమన్నా పక్క వాళ్ళు మరీ బలవంతులైతే 4 గజాలు ఇటు 4 గజాలు అటు జరుగుతారు తప్పితే మీ భూమికి అయితే ఏమీ ఇబ్బంది ఉండదు. మీకున్న సమాచారం ప్రకారం అంటే మీది కూడా అదే ప్రాంతం, ఆ దగ్గరలోనే ఉంటుంది. ప్రజెంట్ ఎలా నడుస్తుంది, ఏంటి మార్కెట్, ఏ విధంగా ఉంది, ఇన్వెస్టర్స్ అసలు ఎలాంటి ఆలోచనతో అక్కడికి వస్తున్నారు, రేట్లు ఏ విధంగా నడుస్తున్నాయి? ఇన్వెస్టర్స్ కొనేవాడు ఎప్పుడు కూడా ₹1 తక్కువ కావాలనుకుంటాడండి, అమ్మేవాడు ఎప్పుడు ₹1 ఎక్కువ రావాలనుకుంటాడు. అందుకని దీని మధ్యలో ఎప్పుడు కూడా మనం ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే రేట్ ఎక్కువ తక్కువ కొనేసేస్తాం. అమ్మాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ అవసరం కొద్దీ అమ్ముతారు. ఇది కూడా ఒక రకంగా ఓ మాదిరిగా ఫియర్ అండ్ గ్రీడే. భయంతో కొంతమంది అమ్మేసుకుంటారు, కొంతమంది చెప్తూ ఉంటారు. అసలు అచ్చంగా వాళ్ళు నెగటివ్ మెంటాలిటీ తప్పితే పాజిటివ్ మెంటాలిటీ ఏ రోజు ఉండదు. రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా సరే మీరు జాగ్రత్తలు తీసుకోండి, కానీ పాజిటివ్ మైండ్తో ఉండాలి. ప్రికాషన్స్ తీసుకోండి, లీగల్గా ప్రికాషన్ తీసుకోండి, లేదు అనుకుంటే అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ ఉండండి. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోండి, కానీ వ్యతిరేక భావంతో మటుకు ఉండొద్దు. అసలు భయం అనేది ఉండకూడదు. అలాగే కొంతమంది చాలా గ్రీడ్గా ఉంటారు. ఏంటి, ఇవాళ 10 లక్షలు ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేశా, నాకు 6 నెలలకే 14 లక్షలు కావాలి అనుకుంటారు. ఇప్పుడు అదే పాయింట్కి వస్తున్నాను నేను. అంటే రైట్ టైం ఇప్పుడు బయ్యర్కే సెల్లర్కే? ఇది బయ్యరే అండి, సెల్లర్ కాదు. లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎలాంటి ఇది? అసలు ఇది బ్రహ్మాండమైన మార్కెట్ అండి. ఇవాళ దొరుకుతున్న రేట్లకి కొనుక్కోవడం కరెక్ట్, కొని పెట్టేసుకోవాలి. 5 సంవత్సరాలు ఆలోచించకూడదు. మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి, ఇప్పుడు పాత రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకునేవాళ్ళు, అలా ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి, కొనుక్కోండి. ల్యాండ్ ఎక్కడికి పోదు, మీకు వెళ్ళిన ప్రతిసారి ఒక తేడా కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు గచ్చిబౌలి ప్రాంతం ఉందండి, ఇప్పుడంటే పెద్దగా మొత్తం అంతా ప్యాక్ అయిపోయింది, కానీ ఒక్క వారం రోజులు కనుక వేరే ఊరు వెళ్ళి వచ్చామనుకోండి, ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చి ఒక వారం 10 రోజులు వెళ్ళలేదనుకోండి ఆ ఏరియాకి, చాలా కొత్తగా అనిపించేది. ఏదో ఒకటి కొత్తది మొదలైపోతూ ఉన్నట్లు ఉండేది. లేదు అంటే అప్పటి వరకు ఒక అంతస్తున్నది ఇంకో 2 అంతస్తులు ఏదో ఒకటి ఒక మార్పు కనిపించేది. ఇప్పుడు అమరావతిలో కూడా అదే పరిస్థితి. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట అది. అక్కడ ఏదో ఒక డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది నిరంతరం. ఆ స్కోప్ ఉంది, దానికి ఆ అవసరం ఉంది. ఆ విజన్లో నా నాయకుడు ఉన్నాడు. కాబట్టి ఇవాళ మనం నమ్మాల్సింది ఏంటంటే, భూమిని ఎంత నమ్ముతున్నామో చంద్రబాబు నాయుడు కూడా అంత నమ్మొచ్చు. అంటే పన్ను మొదలెడితే చేస్తాడు అనేది.
చాలా విషయాలు చాలా సుదీర్ఘంగా మీరు మాట్లాడతారు. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, అటు రాజకీయం కావచ్చు, సామాజికంగా అన్ని విషయాలు మాట్లాడతారు. మీరు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయింది 20 సంవత్సరాల్లో? మీరు 30 సంవత్సరాలు రియల్ ఎస్టేట్లో మీరు ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. అంటే సిటీ ఎలా ఎక్స్పాండ్ అయింది, అంటే మీరు అన్నట్టు మణికొండ కూడా ఒకప్పుడు ఎవరు వెళ్ళి కొంటారని చెప్పి దగ్గర నుంచి కూడా మీరు చూశారు. అలాంటిది రేపు అమరావతిలో ఎటు సైడు ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఒకటి సిటీకి, అంటే అందరూ అమరావతిలో అయితే ఇన్వెస్ట్ చేయలేరు. అమరావతి దాటి అంటే కొన్ని ఏరియాలు తీసుకున్నాను, నర్సరావుపేట, అటు చిలకలూరుపేట, పల్నాడు డిస్టిక్, లేదంటే బాపట్ల, గన్నవరం, విజయవాడ హైవే, ఇవి దాదాపు ఒక 40 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి ఇదంతా. సో ఈ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఈ ప్రశ్న అడిగింది. అదే అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ వేసినప్పుడు ఎవరు పెద్దగా దీని గురించి పట్టించుకోలేదు. కానీ రేపు అమరావతి కూడా అవుటర్ రింగ్ రోడ్ లాంటి దగ్గర వస్తే ఈ ప్రాంతాలు మొత్తం విపరీతమైన డిమాండ్ ఉంటుంది అంటారు. ఎలా ఉంటుంది మేడం ఈ చుట్టుపక్కల? అది ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది కదా అక్కడ. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ ఏంటి అంటే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ వెళ్తుందండి. మామూలుగా వైజాగ్ వెళ్ళాలన్నా, మెడ్రాస్ వెళ్ళాలన్నా బెజవాడ వెళ్ళి బెజవాడలో నుంచే వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత గొల్లపూడికి వెళ్ళడానికంటే బిఫోరు ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు వేశారు. ఆ రోడ్లో వైజాగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు లెఫ్ట్ తీసుకుంటారు, మన సేమ్ అవుటర్ రింగ్ రోడ్ లాగానే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ రైట్ తీసుకుంటారు. అదే మెడ్రాసు రాజధానికి వెళ్ళాలి, నర్సరావుపేట వెళ్ళాలి, గుంటూరు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రైట్ తీసుకుంటారు. రైట్ తీసుకుని ఇప్పుడు కృష్ణానదిలో వేయాల్సిన బ్రిడ్జ్ మాత్రమే ఆగింది, మిగతా అంతా రెడీ అయిపోయింది. దీనివల్ల లాభం ఏంటి అంటే, అసలు వైజాగ్ వెళ్ళాల్సిన వాళ్ళు సిటీతో అవసరం లేకపోతే బయట నుంచి బయటే వెళ్ళిపోతారు. దానివల్ల వాళ్ళకి టైం కలిసి వస్తుంది. ఇన్ ద సిటీలో ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది, ఆ రోడ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల ఆ సిటీలో ఉండే ప్రజలు కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఇలాంటి అభివృద్ధి వస్తుంది. ఈ అభివృద్ధి వల్ల ఇప్పుడు అమరావతిలోకి వెళ్ళిన తర్వాత ఆ అమరావతి రోడ్లో నుంచి మెడ్రాస్ వెళ్ళేవాళ్ళు మెడ్రాస్ ఎటు వెళ్ళాల్సిన వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఊరు డెవలప్ అవ్వాలన్నా, ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చరే మెయిన్. రోడ్లు, కనెక్టివిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డా, అవుటర్ రింగ్ రోడ్డా, త్రిబులారా ఏదనేది మీరు కాదు, ఏదైనా సరే మనకు కావాల్సింది ఏంటి అంటే రోడ్లు ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చరు. మనం కాల్ తీసి బయట పెట్టాము అంటే బయటికి వెళ్ళిపోయేటట్లు ఉండాలి, ఏది ఇబ్బంది లేకోకుండా. అలాంటి అవకాశం రేపొద్దున అక్కడ అంత డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చే ఉద్యోగస్తులు కావచ్చు, అక్కడ వచ్చే వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళకి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నేను ఒకసారి అమరావతికి వెళ్ళినప్పుడు, ఈ అమరావతి ఆగిపోయిన తర్వాత, రాజధాని ఆగిపోయిన తర్వాత నేను వెళ్ళాను చూద్దామని. అక్కడ టీ స్టాల్స్, ఇవేవో డ్రింక్స్ ఇవి అమ్మే బండ్లు అవి ఉంటాయి కదా. వాళ్ళని అడిగాను నేను, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ అంటే, అమరావతి పనులు మొదలైనప్పటి నుంచి ఉన్నాము. మరి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే షాకింగ్ అనమాట. నా బండి లాంటి బండి 100 బండ్లు ఉండేవి. మీరు ఎప్పుడు ఇది నేను 4 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం ఆయన రాజధాని ఆపేస్తున్నాను అని చెప్పినప్పుడు, మనం ఇక్కడ ఉంటున్నాం, అక్కడ విషయాలు మాట్లాడాలి అంటే తెలుసుకోకుండా మాట్లాడకూడదు. అందుకని చెప్పి నేను డైరెక్ట్గా వెళ్ళాను. ఏదో విజయవాడ వేరే పని ఉన్నప్పుడు వెళ్ళి అసలు హైకోర్టు ముందు ఫొటోస్ కూడా దిగాను అనమాట నేను. అంటే మన రాష్ట్రంలో ఒక హైకోర్టు, రాష్ట్రం విడిపోయిన తర్వాత హైకోర్టు, సెక్రటేరియట్ ఇవన్నీ నేను చూసి ఆ రోడ్లు, ఆ వేసిన పెద్ద పెద్ద కనెక్టివిటీ రోడ్లు చూసి, ఆ డ్రైనేజ్ సిస్టము. ఇప్పుడు ఒక రకంగానండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్నంత ప్లానింగ్ తోటి మాదాపూర్ ఉండదు. ఎందుకంటే మాదాపూర్ ఆల్రెడీ ఎంతో కొంత సాఫ్ట్వేర్ కోసం డెవలప్ అయింది కాదు. మాదాపూర్ మామూలుగా డెవలప్ అయింది, దానిలోకి సాఫ్ట్వేర్ వచ్చి చేరింది. కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు ముందే ప్లాన్ చేసుకుని, ముందే రోడ్లేసి, ముందే డ్రైనేజ్ సిస్టమ్ అవన్నీ చేసి డెవలప్మెంట్ వచ్చింది. ఇప్పుడు మీకు అక్కడ ఉన్నదానికి మాదాపూర్లో ఉన్నదానికి డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కంటే కూడా మీరు ఇంకా అవతల కోకాపేట దగ్గర వచ్చిన డెవలప్మెంట్ ఉంది.
నియోపోలిస్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కన్నా నియోపోలిస్ ఇంకా ఎక్కువ మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే మన టెక్నాలజీ మారుతున్న కొద్దీ విజన్ ఉంటే కనుక మనము మన విజన్ తోటి ఇంకా పాలిష్డ్గా ఇంకా సాఫిస్టికేటెడ్గా మనం తయారు చేయగలుగుతాం.